వాలంటైన్స్ డే ఒక్కరోజే అన్న సంగతి మనకు తెలిసిందే. కానీ ప్రేమజీవి ఆర్జీవికి మాత్రం ప్రతిరోజు వాలంటైన్స్ డేనే. పక్కన పాప లేకపోతే పానం నిలవదు మన జీవికి, అదే ఆర్జీవికి. మరి అలా వాలంటైన్స్ డే రోజు నాడు ఏమన్నా స్పెషల్ సెలబ్రేషన్స్ చేస్తున్నాడో లేకపోతే రొటీన్ డైలాగ్లు ఏమన్నా కొడతాడా? ఇంతకీ మరి జీవి సారు యాడున్నాడో పిలుద్దాం ఉండుండ్రి. సారు, ఓ జీవి సారు. ఇప్పుడు ఐ లవ్ యూ అనేది వ్యాలంటైన్స్ డే రోజు ఏ ఎదవైనా చెప్తాడు, కానీ ఐ హేట్ యూ అని వ్యాలంటైన్స్ డే రోజు చెప్పేటోడికి ఓ లెక్క ఉంటుందని నా స్ట్రాంగ్ ఫీలింగ్. అగ్గో, ఏంది సారు వాలంటైన్స్ డే రోజు ఐ లవ్ యూ చెప్పేది పోయి ఐ హేట్ యూ అని చెప్తున్నారు? ఇప్పుడు ఐ హేట్ యూ నీలాంటి పిరికి అమ్మాయిలతో ఎప్పటి వరకు మాట్లాడటం కానీ చాట్ చేయటం కానీ నీతో కలిసి ఉండటం అంటే నాకు చాలా నా మీద నాకే అసహ్యం ఉంది, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇంకెప్పుడు నీ ఎదవ ముఖం కానీ ఎదవ మెసేజ్లు కానీ నాకు చేయకు. అబ్బో సరే సార్, ఇంతకీ ఈ ప్రేమికుల దినోత్సవం నాడు ఏమేమి సెలబ్రేషన్స్ చేస్తున్నారు? ఇప్పుడు బర్త్డేలు అనేది నేను బేసికల్గా చేసుకున్నాను, నాకు చాలా చిరాకు. నేను కేవలం డెత్ డేని మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటాను. ఇట్స్ ట్రూ. ఏంది సారు, శుభం పలకల పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు లేచిపోయింది అన్నాడంట నీలాంటోడే. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అమ్మాయి లేచిపోవడం అనేది కామన్, కానీ ఇంతకీ అమ్మాయి తనంతలు తానుగా ఇష్టపడి వెళ్ళిపోయిందా లేకపోతే ఎవరైనా బలవంతంగా కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళారనేది తెలియాల్సి ఉంది. ఇది ఇక్కడ నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఇంటికి ఆ అమ్మాయి ఎందుకు వెళ్ళింది అనేది నా పాయింట్. మీ పాయింట్లు నిక్కర్లు మాకెందుకు సారు? అయినా ముందు ఈ విషయం చెప్పండి, లోకేష్ గారికి ముద్దెందుకు పెట్టారు? ఇప్పుడు నేను ఎంతోమంది అమ్మాయిలను ముద్దు పెట్టుకున్నాను, గట్టిగా కౌగిలించుకున్నాను, కాళ్ళు నాకాను, ఏళ్ళు కూడా నాకాను, కానీ అప్పుడు నన్ను ఎవరు క్వశ్చన్ చేయలే. ఫస్ట్ టైం నేను ఒక లోకేష్కి ఫ్లయింగ్ కీస్ ఇవ్వగానే అందరు గగ్గులు పెట్టేస్తున్నారు. ఇక్కడ థింగ్ ఏంటంటే నేను లోకేష్ను మనసారా ప్రేమిస్తున్నాను. మొట్టమొదటిసారి ఏ మొగాడి మీద నాకు కలగని కోరిక, ప్రేమ, అభిమానం నాకు లొకేషన్ చూస్తే కలిగింది. అందుకే పబ్లిక్ ఫంక్షన్లో సాటి మొగాడనేది కూడా చూడకుండా అతనికి నేను ఫ్లయింగ్ కీస్ ఇచ్చాను. నేను లోకేష్ని మనసారా ప్రేమిస్తున్నాను. ఇట్స్ ట్రూ. లోకేష్ గారికి ఈ వ్యాలంటైన్స్ డే రోజున నేను ప్రపోజ్ చేస్తున్నాను. ఐ లవ్ యూ లోకేష్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ కాంట్ చెప్పకండి సార్, ఈయన లెక్క సస్తున్నా. అయినా ఇదే మడ్డమైన బుద్ధి సార్. మీరు ఒక మొగోళ్ళేయండి, సాటి మొగోనికి ఎట్లా ముద్దు పెట్ట బుద్ధైంది సార్? నాకు తలుచుకుంటేనే ఓకరం అవుతున్నది. లోకేష్ని చూసినప్పుడు కానీ తన ప్రవర్తన కానీ తన చాలా దగ్గరగా అబ్జర్వ్ చేసినప్పుడు నాకు అనిపించింది ఇలాంటి వాడు నాకు ప్రీడైతే బాగుండని చెప్పి నాకు అనిపించి నా మనసును పూర్తిగా అతనికి ఇచ్చాను. అందుకే నేను పబ్లిక్లో ఫ్లయింగ్ కిస్ ఇచ్చాను. వామ్మో, ఏ మాట కామాటే. మన లోకేష్ బాబు సారు అదృష్టవంతుడనే చెప్పాలి. దూరం ఉన్నాడు కాబట్టి ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చిండ్రు. అదే మీ దగ్గర ఉండుంటే వామ్మో లిప్ టు లిప్ కిస్ ఇచ్చి లోకేష్ బాబు కాలు నాకి డ్యాన్స్ చేసేటోళ్ళే కావచ్చు. అమ్మయ్య, ఫ్లయింగ్ కిస్తో సరిపెట్టి మమ్మల్ని బతికిచ్చిండ్రు. ఇప్పుడు నువ్వు అడగాలని చెప్పి నేను చెప్పలేదు, నాకు చెప్పాలని పించి చెప్పాను. నేను లోకేష్ని మళ్ళీ మళ్ళీ చెప్తాను, ఇంకోసారి అడిగితే నాకు చాలా చిరాకు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. నేను లోకేష్ని మనసారా ప్రేమించాను, నేను లోకేష్ని ప్రేమించాను, కిస్ కూడా ఇచ్చాను. కావాలంటే ఆపులి సార్, ఈయనలేక చచ్చిపోతున్నా. అయినా మీకు ఇదే అడ్డమైన అలవాటు ఏమో. అయినా ఏంది సారు, ఇన్నాళ్ళు ఆ అమ్మాయిలతోని సినిమాలు సిరీస్లు తీసి చిరాకొచ్చిందా? కొత్తగా ఇప్పుడు మొగోళ్ళ మీద పడ్డారు. ఇప్పుడు ఎవరికి చెప్పని ఒక నమ్మలేని నిజాన్ని నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను లోకేష్ని గెలకల, ఆయనే నన్ను గెలికాడు, నా సినిమాని ఆపాలని చూశాడు. ఓవరాల్గా నాకు అనిపించింది ఏంటో నేను చేస్తాను. నాకు కావాల్సింది పబ్లిసిటీ. లోకేష్ మంచి స్వింగ్లో ఉన్నాడు, ఆయన కిస్ ఇస్తే పాపులారిటీ వస్తుంది, నా సినిమాకి ప్రమోషన్ అవుద్ది, పబ్లిసిటీ అనుకున్నాను, ఇచ్చాను, వచ్చింది. అందుకనే నువ్వు నన్ను పిలిచావు. ఇట్స్ ఎ ట్రూ. అందుకని కొత్తగా ఈ పొలిటికల్ ముద్దల కాన్సెప్ట్ని ఎంచుకున్నారా? అయినా ఇదేం రోగం సార్? నన్ను కెలికితే ఇలాగే ఉంటుంది. అయినా ఆయన నిన్నేం గెలికిండు సార్? పోనీ ఆయన నీకేమైనా పోటీదారుడా అంటే
అది లేదు. నేను ఈ సినిమా కేవలం లోకేష్ బాబు మీద ప్రేమతో మాత్రమే రిలీజ్ చేస్తున్నాను, ఖచ్చితంగా చేసి తీరుతాను. అవు సారు, మీరన్నట్టే మీ సినిమాను ఆపాలని చూసిండే అనుకో, మరి అలాంటప్పుడు ఎవరైనా తిడతారు కానీ ప్రేమిస్తున్నా అని ఇట్లా పబ్లిక్లో ముద్దులు ఇస్తారా? ఇప్పుడు అది నా ఇష్టం, నాకు సంబంధించినటువంటి ఒక ఆలోచన. ఇప్పుడు నా సినిమాని ఆపాలని అనవసరంగా వాళ్ళు అత్యుత్సాహంతో చేసినటువంటి ఒక భయంకరమైన దరిద్రపు కొట్టు పని వల్ల నిజానికి వాళ్ళ సినిమాని అప్పుడే ఆపకపోయి ఉంటే సినిమా ఎప్పుడో రిలీజ్ అయ్యేది, దాన్ని మర్చిపోయేవారు. ఇంత దూరం ఎలక్షన్ టైం వరకు లాక్కొచ్చింది ఆ తండ్రి కొడుకులే. ఎవరు? బాబు, లోకేష్ చేయబట్టే సినిమా ఇంత దూరం ఉంచింది. అర్థమైంది సార్. ఒక్కోసారి మనం ఏదో చేయబోతాం, అది ఇంకేదో అవుతుందంటే ఏందో అనుకున్నా. మీ పిచ్చి పీక్స్లకు పోయింది సారు. పైలం అసలుకే వచ్చేది ఎండాకాలం, ఎక్కువసేపు ఎండలు తిరక్కండ్రి, జాగ్రత్త. ఈ సినిమా ఖచ్చితంగా తొందరలోనే రిలీజ్ అవుతుంది, సక్సెస్ కోరుతుంది. ఎంత మంచి అవకాశం ఇచ్చిన నా ముద్దుల ప్రియుడు లోకేష్ బాబుకి మళ్ళొకసారి. Lokesh, thank you very much. I can't. అబ్బబ్బబ్బబ్బా, ఈ ఆర్జీవి ఏందో ఏమనుల్లా. ఈయన మాట లెక్కనే ఈయన సినిమాలు కూడా ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీలో ఇరుకుతూనే ఉంటాయి. కొన్ని అనుకోకుండా అయితే కొన్ని ఈయననే కావాలని చేసుకుంటాడు. ఏమన్నా అంటే నా ఇష్టం, నేను మారా, నేను ఇట్లనే ఉంటానంటాడు. ఆర్జీవి సినిమాను లోకేష్ సార్ అడ్డుకున్నాడట. ఇప్పుడు నా సినిమా రిలీజ్ అవుతుందని ఆర్జీవి సారు లోకేష్ సార్కు సురకేసినట్టుగా సినిమా ఫంక్షన్లో ఫ్లయింగ్ కిస్ ఇచ్చిండు. ఆ వీడియో కాస్త వైరల్ అయ్యి అది ఇప్పుడు పెద్ద పెంట్ అవుతున్నది. చూడాలే మరే ముందు ముందు ఈ ఆర్జీవి సినిమా రాజకీయం రంగు ఇంకెంత పులుముకుంటుందో ఏమో.